క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. దయతో కూర్చోనండి. దేవుడు మన సంఘమును ప్రేమించి ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మొదటిగా దేవునికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మనము చెల్లించిన, సమర్పించిన, జరిగించిన ఆరాధన అంతటి ద్వారా ప్రభువు మహిమ పొందుకున్నారని నమ్ముచున్నాను. త్రిత్వము తర్వాతే 5వ ఆదివారపు ఆరాధనలో చేరిన సంఘమంతటికి, విశేషముగా సంఘ కార్యవర్గానికి, స్త్రీల సమాజము, యవన బిడ్డలు, చిన్న బిడ్డలందరికీ కూడా, ప్రతి కుటుంబానికి, చేరి వచ్చిన విశ్వాసులందరికీ ప్రభు పేరిట హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్న అందరికీ వందనాలండి. ఇంతవరకు ఆరాధన ద్వారా దేవునితో మనము జరిగించినటువంటి స్తుతి అంతటిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, ఈరోజు చదవబడిన వాక్య పట్టణంలోని సువార్త పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 5వ అధ్యాయం 11వ వచనము. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అలాగుననే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను, దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రములు. మమ్మలను ప్రేమించి కృప చూపి, నీ ఉన్నతమైన కృపలో సంఘమును కృప చూపి ప్రేమించి, ఈ త్రిత్వకాలంలో 5వ ఆదివారపు ఆరాధనలో చేర్చిన రీతిని బట్టి మీకు వందనాలు. అనేక మంది నీ మందిరంలో నీ పక్షముగా ఏకీభవిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, ప్రత్యేకంగా నీ వాక్యంను బట్టి మేము నిలబడుచు ఉండగా నీ ఆత్మచేత నింపండి. ఈ లేఖనం ద్వారా నాతోనూ మాతోనూ మీరు మాట్లాడమని యేసు ప్రభు నామమున ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు దేవుని విశ్వాసులారా, మరొకసారి ప్రభువారి యొక్క శ్రేష్టమైన నామమున శుభములు తెలియచేస్తూ, నేడు చదవబడినటువంటి లేఖన భాగంలోని వాక్యాలను మనం గమనించగలిగితే, ఇందాకనే మనం పాడినటువంటి పాట ద్వారా ఏబి మాసిలమణి గారు రాసినటువంటి పాట యావత్తును ఈ సువార్తలోని 5వ అధ్యాయమును ఆధారముగా ఆ పాటను మనము ధ్యానించాం. ప్రతి చరణము కూడా ఆ రోజు ఒక రాత్రి వేళలో నిరాశ చెందినటువంటి వ్యక్తుల జీవితాన్ని ఆధారం చేసుకుని, ఆ నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి వారితో యేసు ప్రభు వారి యొక్క సహవాసము, ప్రభువారు ద్వారా వారు పొందుకున్న ఆధ్యాత్మికమైనటువంటి సమృద్ధిని బట్టి ఇది నా వాక్యాన్ని మరొకసారి మనము ధ్యానిస్తున్నాం. యేసు ప్రభువారు శిష్యులను పిలవటం మనందరికీ తెలిసినదే. యేసు ప్రభువారు సాధారణమైనటువంటి వ్యక్తులను పిలిచి అసాధారణమైన ఉద్దేశం కొరకు వారిని పిలిచారు. జీసస్ కాల్స్ ఆర్డినరీ పీపుల్ టు ఎక్స్ట్రాడినరీ పర్పస్. ఒక సాధారణమైనటువంటి వ్యక్తులను అసాధారణమైనటువంటి ఉద్దేశం కొరకు పిలిచినటువంటి సంఘటనను శిష్యుల యొక్క పిలుపులో మనము చూస్తూ ఉన్నాం. సాధారణమైనటువంటి జాలరుల యొక్క లేదా జాలరీ వృత్తిగా కలిగినటువంటి ఆ వ్యక్తులను, ఒక సాధారణమైనటువంటి ఆ కుటుంబాల నుండి వచ్చినటువంటి వారిని అసాధారణమైనటువంటి ఉద్దేశం కొరకు ప్రభువారు పిలిచారు. ఈ లూకా సువార్త 5వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు మనము విరివిగా ధ్యానిస్తూ ఉంటాం.
ఈ యొక్క అధ్యాయము 11 వచనాల వరకు ఉన్నటువంటి ఈ ప్యాసేజ్ని టెక్స్ట్ని కనుక మనము విభజించినట్లయితే మొదటి 3 వచనాలు జనసందోహముతో కిక్కిరిసినటువంటి నదీ తీరము కనబడుతూ ఉంది. ఏ క్రౌడెడ్ షోర్, కిక్కిరిసిపోయినటువంటి నది ఒడ్డు లేదా సముద్ర తీరము. గెన్నేసరతు, దానికి మరొక పేరు గలిలయ సముద్రం అని పిలువబడుతున్నారు. దాదాపు 13 మైళ్ళ పొడవు, 8 మైళ్ళ వెడల్పు కలిగినటువంటి, అంటే లూకాసు వార్తికుడైతే నది అనే సంబోధిస్తూ ఉంటాడు. ఈ గెన్నేసరెతు తీరమున, సరస్సు తీరమున చూసినట్లయితే ఉదయకాల సమయంలోనే సాధారణంగా ఈ జాలర్లు రాత్రంతా వేటాడి ముగించి ఉదయకాల సమయంలో శుభ్రం చేసుకుని వలలు ఇంటికి తిరిగి వెళ్ళే సమయానికి విశేషమైనటువంటి జనసందోహము ఆ నదీ తీరానికి చేరటము, ప్రభువారి మాటలు వినుటకు వారికి కలిగిన ఆసక్తి మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుని వాక్యముడల వారు కలిగి ఉన్నటువంటి ఆసక్తి, ఆ వాక్యాన్ని భుజించుటకు వారు చూపుతున్న ఆతృత మనకు మొదటి 3 వచనాలు చదవగలిగితే మనము చూడగలం. కావున ఈ ప్రత్యేక సమయంలో జనసందోహముతోటి నిండినటువంటి ఆ యొక్క నదీ తీరమున జరిగినటువంటి సువార్త సభ, ఆ సభలో ప్రభువారు బోధించినటువంటి వాక్యము, ఆ వాక్యము బోధించిన తర్వాత అక్కడ జరిగినటువంటి అద్భుత కార్యము మనకు కనబడుతూ ఉన్నది. యేసు ప్రభువారి యొక్క వాడుక ఏంటంటే ప్రతి సమయంలోనూ తెల్లవారుజామునే ఆయన అరణ్య ప్రాంతానికి, కొండ ప్రాంతాలకు ప్రార్థన కొరకు వెళ్ళే అలవాటు. అనేక వాక్యాలు ఉన్నాయి. అలాగనే యేసు ప్రభువారు ఉదయమే వెళ్తున్నారని ఎరిగినటువంటి వారు ఆయన ఎక్కడ ప్రార్థన చేయటానికి వెళ్ళినా, ఎక్కడ ఎక్కడ వాక్యం బోధించడానికి వస్తున్నా, అది రాత్రని లేదు, పగలని లేదు, తెల్లవారు ఉదయం అని లేదు, వారు ప్రభు సన్నిధికి వచ్చే సందర్భాలు మనకు కనబడుతూ ఉన్నాయి. విపరీతమైనటువంటి జనసందోహంతో నింపబడినటువంటి నదీ తీరము మొదటి 3 వచనాలు, ఆ 3 వచనాలలోనే దేవుని కొరకు వాడబడినటువంటి పేతురు గారి యొక్క దోణి కూడా మనకు కనబడుతూ ఉంది. 2 దోణులను చూచాడు, ఒక దానిలో ఆయన కూర్చున్నారు. ఆ 2 కూడా పేతురునకు చెందినవై ఉన్నట్లుగా వ్రాయబడింది. అనగా ఈరోజు ఆరాధనలో ఉన్నటువంటి మనము ఎంతవరకు ప్రభువు కొరకు నీనా అని పిలువబడుతున్న దేనిలోనైనా ఏదైనా ప్రభువు కొరకు మనము ఉపయోగించగలుగుతున్నామా అన్న వాక్యాన్ని కూడా ఇది బోధిస్తుంది. మనము కలిగిన దానిలో ఏది ప్రభు కొరకు ఉపయోగించగలుగుతున్నాం. పేతురు కలిగిన దోణిలలో, ఆ పడవలలో, ఆ పడవలు 2 ప్రభు కొరకు వెచ్చించారు. తర్వాత 4 నుండి 7 వచనాలు మనము చూస్తే ఒక అద్భుతమైనటువంటి ధ్యానాంశం మనకు కనబడుతుంది. డీప్ ఛాలెంజ్, ఒక సవాలు మనకు కనబడుతూ ఉంది. ప్రభు అన్నారు, వాక్యం అయిపోయిన తర్వాత మీ వలలు లోతునకు వేయండి, పడవలను నడిపించి లోతునకు వేయండి అన్న మాట మనము చూస్తూ ఉన్నాం. ఒక ఛాలెంజ్. మనం ఆలోచన చేస్తే చేపలు పట్టుటలో ప్రొఫెషనల్ ఎవరండి? పేతురు గారు. హీ వాజ్ ఏ ప్రొఫెషనల్ ఫిషర్మెన్. ఒక నిష్ణాతత కలిగినటువంటి చేపలు పట్టేటువంటి పేతురు గారికి ఏ సన్ ఆఫ్ కార్పెంటర్, లేదంటే సాధారణ వడ్రంగి కుటుంబంలో జన్మించిన యేసు ప్రభువారు డైరెక్ట్ చేస్తూ ఉన్నారు, మీరు మరలా వేయండి అని. పేతురు గారేమో పట్టటంలో నేర్పరి అని ప్రభు మాటను ఆయన అంగీకరించి ఆ వలలు వేసినట్లుగా మనకు రాయబడిన మాటలు మనము చూస్తూ ఉన్నాం. ఆయన వ్యతిరేకించలేదు, చెప్పాడు కారణము, మేము ప్రయాసపడ్డాము కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట యందు విశ్వాసం ఉంచి మేము వేస్తున్నామన్నాడు. అంటే ఇక్కడ కనబడుతున్నటువంటి విధేయత ఏమిటంటే ఒబీడియన్స్ బియాండ్ ది లాజిక్. విధేయత
హేతుబద్ధతను మించినది కనబడుతుంది. ఒబీడియన్స్ బియాండ్ ద లాజిక్. లాజిక్ ఏంటంటే చేపలు పట్టడానికి ఏ సమయము తగినది? రాత్రి సమయము తగినది. వారికి తెలుసు ఏ సమయంలో చేపలు వారికి దొరుకుతాయో అని. తెల్లవారిపోయిన తర్వాత, వెలుగు వచ్చిన తర్వాత యేసు ప్రభువారు చేపలు పట్టమంటే వారు పట్టడానికి వెళ్ళారు అంటే ఏ విధమైనటువంటి లాజిక్ని వారు తీయకుండగా ప్రభు మాటను విశ్వసించి, అనగా ఈనాడు క్రైస్తవ విశ్వాసం, క్రీస్తునందు విశ్వసించుటకు మనకు ఒక కారణము, ప్రభు మన కొరకు ఆయన తన ప్రాణాన్ని అర్పించారని. 2020 సంవత్సరాలకు పూర్వమే మన కొరకు, మన ముందున్న వారి కొరకు, మనకన్నా తర్వాత జన్మించే వారి కొరకు కూడా ప్రభు తన ప్రాణాన్ని అర్పించారంటే చాలామంది పుట్టని వారి కొరకు ఎలాగునా ముందే 2000 సంవత్సరాలకు ముందే పుట్టిన యేసు ప్రభు ప్రాణాన్ని అర్పించారు. పుట్టబోయే వాని పాపాలు కూడా ఆయన ముందే అలాగా క్షమించారని అనేక మంది ఈ హేతుబద్ధతను ప్రశ్నిస్తూ ఉంటారు. అని వీటన్నిటిని మించి క్రీస్తునందలి విశ్వాసం అనేది ఈ లోక సంబంధమైన వాటన్నిటికంటే అతీతమైనదిగా మనకు కనబడుతూ ఉంది. ఈ 4 నుండి 7 వచనాలు చూస్తే, ఎప్పుడైతే అద్భుతం జరిగింది, మిరాకిల్స్ ఫాలోడ్ ఆ ఓవర్ఫ్లో, ఆ యొక్క అద్భుతము లేదా విధేయత అనేది మనము చూడగలిగితే సమృద్ధిలోనికి కూడా వారు విస్తారమైన చేపలు పట్టుకోవడం మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 3వ భాగంలో చూస్తే మనకు 8-9 వచనాల్లో చూస్తే మనకు కనబడేది, మొదటి భాగంలో జనముతో కిక్కిరిసినటువంటి నదీ తీరము మనకు చూడగలుగుతున్నాం. రెండవది ఏ విధమైనటువంటి లాజిక్ లేకుండా దాన్ని మించినటువంటి విధేయత మనము చూస్తూ ఉన్నాం. మూడవది హంబుల్డ్ హార్ట్, వినయపూర్వకమైనటువంటి హృదయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే చేపలు విపరీతంగా పడ్డాయో పేతురు గారు ఏమంటున్నారంటే, దోణులను అక్కడ పెట్టి ప్రభు మోకాళ్ళ యొద్దకు వచ్చి, ప్రభువా నన్ను విడిచి పొమ్ము. వినయపూర్వకముగా ప్రభు పాదముల మీద పడినటువంటి పేతురు గారి యొక్క హృదయము మనము చూడగలుగుతున్నాము. మరొక మాట, ఎప్పుడైతే హంబుల్డ్ హార్ట్, వినయపూర్వకమైనటువంటి మనస్సు, హృదయాన్ని మనము కలిగి ఉంటామో, ఇట్స్ రికగ్నైజ్ అవర్ అన్వర్దినెస్. మనలను తగ్గించుకునేంత వరకు కూడా మన బలహీనతలను, మన అసమర్థతను మనము గుర్తించలేం. పేతురు తన దృష్టిలో నేర్పరి అయిన జాలరి, కానీ ప్రభు చేసిన కార్యము చూసిన తర్వాత తాను తగ్గించుకొని మోకాళ్ళ మీద పడి ప్రభువుకి అంటా ఉన్నాడు, నన్ను క్షమించు ప్రభువా, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో, నేను పాపాత్ముడను. అంటిల్ అన్లెస్ మనలను మనం హృదయాంతరంగములో ప్రభు మీద సాగిలిపడేంత వరకు మన బలహీనతలను, మన అసమర్థతను, మన తప్పులను మనము గుర్తించలేం. పేతురుకి ఎక్కడ ఏమి జరిగిందో, ఏ పొరపాటు జరిగిందో గుర్తు చేసినటువంటి సంఘటన. కావున మనము ఆలోచన చేయాలి. పేతురు తను తాను ఆత్మ విమర్శ చేసుకున్నట్టు అననివ్వండి, తాను ఏమై ఉన్నాడో అని గుర్తించుకోవడం అననివ్వండి. ఆ సంఘటనలు 8-9 వచనాల్లో మనము, ఆ 10 వచనాల్లో మనము చూస్తూ ఉంటాం. ఏ హంబుల్ హార్ట్ రికగ్నైజ్ ఇట్స్ అన్వర్దినెస్. వినయపూర్వకమైనటువంటి హృదయము, మనస్సు అనేది తన యొక్క తప్పులను గ్రహిస్తుంది. పేతురు అలాగనే గ్రహించారు. ఇక 11వ వచనం వచ్చేసరికి ఏ లైఫ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మ్, మారినటువంటి మార్పు చెందిన జీవితం కనబడుతూ ఉంది. అక్కడ 11వ వచనంలో వారు అంటున్నారు, వారు దోణెలను దరిచేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఏ లైఫ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మ్, మారినటువంటి జీవితము. ఆ మార్పు ఏంటంటే ఫ్రమ్ క్యాచింగ్ టు ఫిష్, చేపలను పట్టుట నుండి మనుషులను పట్టే జాలర్లుగా వారి జీవితము మారింది. ఇలాగున ఈ లూకా సువార్త 5వ అధ్యాయం అంతా కూడా మనము చూస్తూ ఉన్నాం. జనసందోహము విపరీతంగా వచ్చారు, ప్రభు వాక్యము విన్నారు, చేపలు పడ్డాయి. ప్రభు మాటను విని వారు వలలు వేసినప్పుడు, తరువాత ఆ వలలు, చేపలు, ఆ దోణెలు అన్నిటిని విడిచిపెట్టి వారు ప్రభువుని వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ స్టోరీ అంతా మనకు తెలిసినదే. దీనిలో ఎక్కువగా మనకు హైలైట్ ఏంటంటే, రాత్రంతా ప్రయాసపడ్డాం, మాకు చేపలేమీ దొరకలేదు. అయితే కొంచెం ఆలోచన చేస్తే, ఇట్స్ నాట్ ద స్టోరీ అబౌట్ ఫిష్,
ఇది చేపలకు సంబంధించినటువంటి కథ కాదు. ఇట్స్ నాట్ అబౌట్ ఫిష్. ఈ ధ్యానాంశాన్ని కనుక మనం చూస్తే ఈ భాగం నుండి ఒక 3 ప్రశ్నల ద్వారా నేటి వాక్యాన్ని మనం వినటానికి ప్రయత్నం చేద్దాం. మొదటి ప్రశ్న ఏంటంటే, చేపలు దొరికి ఉంటే ఏమి జరిగేది? యేసు ప్రభువారు ఉదయకాల సమయంలో అక్కడికి వచ్చేసరికి రాత్రంతా వారు వలలు వేస్తారు. విస్తారమైన చేపలు దొరుకుంటే ఏం జరిగేదండి? చేపలు మన జీవితాల్లో చాలా సందర్భాల్లో కొన్ని విషయాలు ఆలస్యం అవటం ద్వారా కొన్ని మేలులు జరుగుతాయి, ఆలస్యం అవటం ద్వారా కొన్ని నష్టాలు చూస్తాం. అనేక అనుభవాలు మన జీవితంలో ఉంటాయి. ఒక సందర్భంలో 98 అనుకుంటే బహుశా ఆంధ్రప్రదేశ్లో ఒక ట్రైన్ యాక్సిడెంట్, మేజర్ యాక్సిడెంట్ జరిగింది. విజయవాడ దగ్గర కొండపల్లి దగ్గర గోదావరి ఎక్స్ప్రెస్. అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ దేవినేని, ఆయన పేరు రమణ ఆయన యాక్సిడెంట్లో చనిపోయారు. వైజాగ్ నుంచి వస్తున్నటువంటి యాక్సిడెంట్, ఆ ట్రైన్ గోదావరి ఎక్స్ప్రెస్. అప్పుడు నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నాను. వివాహం అయింది ఆ సంవత్సరమే. మా అత్తగారు ఊరు వరంగల్. అక్కడికి రిజర్వేషన్ చేయించుకుని ట్రైన్ ఎక్కిన రాత్రి. అయితే మధ్యలో అది తాడేపల్లిగూడెం ప్రాంతం వచ్చేసరికి, అది గోదావరి ఎక్స్ప్రెస్, విశాఖ ఎక్స్ప్రెస్. నాకేమైందంటే ఇంటికి భీమవరం స్టేషన్కి వచ్చేసరికి ఇంటి మీద ఆశ కలిగి వరంగల్ తర్వాత వెళ్దాంలని ఆ ట్రైన్ నేను దిగి మా ఇంటికి వెళ్ళిపోయాను రాత్రి సమయంలో. ఇంటికి వెళ్ళి పడుకుని, అప్పటికి ఇంకా మన దగ్గర మొబైల్స్ ఎవరి దగ్గర ఉన్నాయి తప్పించి ఆ వార్తలు మన చేతిలో ఇప్పుడు వెంటనే జరిగిన వెంటనే తెలిసే పరిస్థితి లేదు. తెల్లవారు లేచి టీవీ చూసేసరికి విజయవాడ దగ్గర ట్రైన్ యాక్సిడెంట్ అయింది. ఇంచుమించు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఇంకా అనేక మంది, ఒక బోగీలో ఉన్నవారు చాలామంది చనిపోయారు. నేను ఆ ట్రైన్ని వరంగల్లో దిగాలి. అది గోదావరి తాడేపల్లిగూడెం ఏం చెల్లిది. నేను తాడేపల్లిగూడెం దిగి భీమవరం వచ్చేసాను. నా రిజర్వేషన్ కూడా వరంగల్ వరకే. బహుశా నేను ఎక్కిన భోగి యాక్సిడెంట్కి గురి అవ్వలేదు, కానీ మరొక భోగిలోనే వారు చనిపోయారు. నాకు అనిపించింది, ఒకసారి చాలా భయం వేసింది, ఆ యాక్సిడెంట్లో మనం కూడా ఉంటే ఏమీ జరిగేదని. కొన్ని విషయాలు తొందరపాటు కానీ ఆలస్యంగా కానీ అనేక మేలులు మనము చూస్తూ ఉంటాం. అలాగే ఆ రాత్రికాల సమయంలో వీరికి విస్తారంగా చేపలు పడితే ఏమి జరిగి ఉండేది? నేను అనుకుంటాను, ఆ రాత్రి చేపలు పడితే పొద్దున్నే వెళ్ళిపోయి ఉండేవారు. ఆ చేపలు బుట్టల్లో వేసుకొని వలలు శుభ్రం చేసుకొని వారు వెళ్ళిపోయి ఉంటే ప్రభువు వీరికి తారసపడి ఉండేవాడు కాదు. అంతే కదండి? చేపలు లేక నిరాశతో వలలు కడుక్కుంటూ అక్కడే దిగాలుగా కూర్చున్నటువంటి వీరికి ప్రభువు తారసపడి ఉండేవారు కాదు. ప్రభువు ఎప్పుడైతే వారికి కలిసి ఉండకపోవచ్చునో ఆ సమయంలో పేతురు తన నావను యేసు ప్రభువుకి ఇచ్చే అవకాశం కూడా రాదు. ప్రభువు కొరకు తన నావను ఉపయోగించేటువంటి అవకాశం కూడా ఉండకపోవచ్చును. అలాగే ఆ రాత్రి చేపలు పడి వారు ఇంటికి వెళ్ళిపోతే ఆ నది ఒడ్డున యేసు ప్రభువారు ప్రకటించినటువంటి ఆ వాక్యం వినే భాగ్యము కూడా బహుశా శిష్యులకు లేదా జాలర్లకు పిలువబడే వారికి దొరకకపోవచ్చును. ప్రతిదీ దేవుని ప్రణాళిక, దేవుని చిత్తము. బహుశా రాత్రి చేపలు పడకపోవుట ప్రభు యొక్క చిత్తమని నేనైతే భావిస్తున్నాను. పేతురు గారు వారి బృందం అంతటిలో వారికి చేపలు పడలేదు కావుననే ప్రభుతో మాట్లాడే భాగ్యం వచ్చింది. ప్రభు కొరకు తన దోణిని ఇచ్చేటువంటి అవకాశం కలిగింది. ఆ నదీ జనసందోహము విపరీతంగా ఉన్నటువంటి ఆ సమయంలో ప్రభు వారి యొక్క మాటలు వినేటువంటి భాగ్యం వచ్చింది. ప్రియమైనటువంటి వారులారా, మనం ఆలోచన చేయాలి. ప్రభు మాటలు వినే భాగ్యము, ప్రభు కొరకు తన నావనిచ్చేటువంటి అవకాశం. అందుకనే ఒకనొక సందర్భంలో యేసు ప్రభు వారు మార్కు సువార్తలో చూస్తూ ఉంటాము, ఒక ఇంటిలో ఆయన ఉన్నారు అని తెలిసినప్పుడు
ఆ ఇంటిలోనికి వెళ్ళే అవకాశం లేక పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని ప్రభు దగ్గరికి ఎలా తీసుకువెళ్ళారండి? ఇంటి పైకప్పు ఓడదీసి ప్రభు దగ్గరికి దింపారు. నేను అనుకుంటా ఉన్నాను, ఆహా, ఆ ఇంటి యజమానులు ఎంత ప్రేమ కలిగిన వారు. మరొకరో ఎవరో వ్యక్తి, ఆయన చనిపోతాడో ఉంటాడో తెలియదు, ఆయనకి స్వస్థత వస్తుందో లేదో తెలియదు. ఆ వ్యక్తిని ప్రభు దగ్గర తీసుకుని రావటానికి బహుశా ఆ ఇల్లు చిన్నదో పెద్దదో ఏదైనా కావచ్చు, తన ఇంటిని ఎలాగైనా నాశనం చేస్తారని అనుకుని ఉంటే ఆ వ్యక్తి బాగుపడేవాడు కాదు. కావున మనం ఆలోచన చేద్దాం. క్రీస్తు ప్రభు యొక్క విశ్వాసులుగా సంఘ సమాజంలో ఉన్నటువంటి మనము ప్రభు నమ్మిన వారముగా ప్రభు కొరకు మనకున్న దానిలోని దేనిని ఉపయోగించగలుగుతున్నామో ఈ సందర్భంగా ఆలోచన చేయాలి. ప్రభు ఆ రాత్రికాల సమయంలో ఆ పేతురు వారు ఆ చేపలు దొరికి ఉంటే ప్రభువుతోటి సహవాసము కలిగి ఉండకపోవచ్చును. రెండవ ప్రశ్న ఏంటంటే, వాక్యం విన్నారు, యేసు ప్రభు మాట విన్నారు, చేపలు పడ్డాయి. చేపలు పడిన తర్వాత వారు చేసిన పని ఏంటంటే వాటిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నా ప్రశ్న ఏంటంటే, ఆ పడినటువంటి చేపలను తీసుకుని ఇంటికి వెళ్ళిపోతే ఏం జరిగి ఉండేది? చేపలు పడకపోతే ప్రభువుతో కలిసి ఉండకపోవచ్చునేమో బహుశా. చేపలు పడ్డాయి, విస్తారంగా 2 దోణిలు. ఆ పడిన చేపలను తీసుకుని వెళితే ఏం జరిగి ఉండేది? ఏం జరిగి ఉండేదండి? చేపలు అమ్మి ఏమొస్తాయి? డబ్బు వస్తుంది, తద్వారా వారికి ఆహారము దొరుకుతుంది. ఇప్పుడు చిన్న చేపను కొనాలంటే 100,000 ఉంటా ఉన్నాయి. 2 దోణిల నిండా చేపలంటే ఎంత ధనము వారు పొందుకుని ఉండేవారు, ఎంత ఆహారము వారికి సమృద్ధిగా దొరికేది. మూడవది, తద్వారా ధనము దొరుకుట ద్వారా, ఆహారము దొరుకుట ద్వారా వారు సౌఖ్యము, కంఫర్ట్, నెమ్మది కలిగి ఉంటారు. ఏమాత్రము వారి కుటుంబంలో అలజడి ఉండదు, రేపటికి ఏమిటి అనేటువంటి ఆందోళన ఉండదు, చింత ఉండదు. అలాగే ఈ దొరికిన డబ్బుల ద్వారా వారు సమాజంలో స్టేటస్, వారి యొక్క స్థాయి పెరుగుతుంది, ధనవంతులుగా మారి ఉండవచ్చు. ఇంకొకటి ఏంటంటే, విస్తారంగా అనూహ్యమైన చేపలు పడ్డాయి, వాటిని అమ్మితే విపరీతమైన ధనం వస్తుంది. ధనముతో పాటు సౌఖ్యము, కంఫర్ట్స్ అన్నీ వస్తాయి. ఆ కంఫర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత మనిషి యొక్క హృదయం ఏమి కోరుకుంటుందంటే విందులు, వినోదాలు కోరుకుంటుంది. చేతి నిండా ధనం ఉంది, వెళ్ళినటువంటి జాలర్లు 10 మందో 15 మంది వెళ్ళుంటారు. వారు ఏం చేస్తారంటే ఇరుగు పొరుగు వారిని, స్నేహితులను పిలుస్తారు. అయ్యా, మేము రాత్రి వెళ్తే విపరీతమైనటువంటి చేపలు పడ్డాయి, రండి ఈరోజు పార్టీ చేసుకుందాం, సంతోషిద్దాం అన్నటువంటి మనస్సు కలిగి విందులు, వినోదాలు ఏర్పాటు చేసుకుండవచ్చు. బహుశా మనమైతే వినోదాలు అని అనం, కానీ మనం ఏం చేస్తామంటే కృతజ్ఞత ప్రార్థన పెట్టుకుంటాం. అందరిని పిలిచి వారికి భోజనం పెట్టి మనకు కలిగిన సంతోషాన్ని వారితో పంచుకుంటాం. వాట్ నెక్స్ట్? తర్వాత ఏమవుద్దండి? కొన్ని రోజులు ధనము చేతి నిండా ఉంది, అన్ని కంఫర్ట్స్ ఉన్నాయి, స్నేహితులతో సంతోషించారు. మరలా వారికి కలిగేది ఏంటంటే, మరలా భుజాన వలలు వేసుకోవాలి, నావలు శుభ్రం చేసుకోవాలి, మరలా నది తీరానికి వెళ్ళాలి, మరలా నిట్టూర్పులు, నిరాశలే. కొన్ని దినాల తర్వాత ఒకవేళ ఈ చేపలు పట్టుకున్నవారు ఆ చేపలతో ఇంటికి వెళ్ళిపోతే జరిగే సంఘటనలు అవి. దేవుని యొక్క వాక్యాన్ని మనము గమనించగలిగితే, ఈరోజు మనం ఆలోచన చేస్తే, కానీ వీటిని విడిచిపెట్టారు. మొదటి ప్రశ్న, ఆ చేపలు పడకపోవటం వలన యేసు ప్రభువుని వారు కలుసుకున్నారు అక్కడ ఉండి. చేపలు విడిచిపెట్టుట వలన వారు, ఇక్కడ జరిగినటువంటి స్టోరీని ఏమంటారంటే 2 boats థియరీ, 2 పడవల సిద్ధాంతము లేదా అంటారు.
2 పడవల నిండా చేపలు ఉన్నాయి, వాటిని విడిచిపెట్టి వెళ్ళారు. అయితే 3వ ప్రశ్న ఏంటంటే, చేపలు కాకపోతే ఈ వాక్య భాగంలో ఉన్న వేరొక సందేశం ఏంటి? ఇఫ్ నాట్ ఫిష్, ఇవి చేపలు గురించిన వృత్తాంతము కాకపోతే ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటి ఈ యొక్క సందేశంలో? అది 3వ ప్రశ్నగా మనము ధ్యానించాలి. చేపలు మాత్రము పడ్డాయి, వారు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ ఇట్ ఈస్ అబౌట్ స్పిరిచువల్ డెప్త్స్, ఆధ్యాత్మికమైన లోతుల గురించి యేసు ప్రభువారు చెప్పిన మాట చూడండి. 4వ వచనంలో, నీవు దోణెను లోతునకు నడిపించి అంటాడు. లోతునకు నడిపించి. యోహాను సువార్త 21వ అధ్యాయంలో, మీ వలలు ఏ వైపున వేయండి అంటారు? కుడివైపున వేయండి అంటాడు. అక్కడ పునరుత్థానం తర్వాత జరిగినటువంటి స్టోరీ అది. ఇక్కడ యేసు ప్రభువారు వారికి చెప్పిన మాట ఏంటంటే, లోతునకు నడిపించి. ఇందాక మాసిలమన్ గారు రాసినటువంటి పాటలన్నిటిలో మేము ఆధ్యాత్మిక లేమి కలిగిన వారమై ఉన్నామంటాడు. ఇట్స్ అబౌట్ స్పిరిచువల్ డెప్త్స్, ఆధ్యాత్మికమైన వికాసము కొరకు యేసు ప్రభువారు శిష్యులకు చెప్పిన, లేదా శిష్యులతో జరిగిన సంభాషణ, అక్కడ ఉన్నటువంటి వాక్యము, ఆధ్యాత్మికమైనటువంటి ఆ వికాసము, ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసము కూర్చున్నటువంటి మాటలు ఇక్కడ వ్రాయబడతా ఉన్నాయి. లోతు అనే మాటకు గ్రీకు అనువాదంలో డీప్ వాటర్స్ అన్న మాట వ్రాయబడింది. లోతైన జలములు అన్నమాట. అదే మాటను మరలా ఎలాగో అనువదించారంటే ద డెప్త్ ఆఫ్ హార్ట్, హృదయపు లోతు అన్న మాట ఉపయోగించారు. అనగా పేతురు తదితర వ్యక్తులకు యేసు ప్రభు వారు బోధించేది ఏమిటంటే, ఆధ్యాత్మికమైనటువంటి వికాసము కొరకు ఇంకా ఏదో గ్రహించాలి వారు. ఈ చేపలు పడుట ద్వారా వారికి ఇంకా ఏదో విషయము తెలియచేయాలి, వారు గ్రహించాలి. ఈ వ్యాపారము, చేపలు, విందులు, వినోదాలు, ధనము గురించి కాదు, ఇంకా ఏదో దీని నుండి వారు గ్రహించాలి అనేటువంటి ఆ యొక్క సంఘటన మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. ఎప్పుడైతే ఆ లోతునకు నడిపించారో, ఆ లోతైనటువంటి జలములు, లోతైనటువంటి పేతురు హృదయానికి తాకిందో, ఆయన వెంటనే ఏమన్నాడు? నేను పాపాత్ముడను అన్నాడు. అంటే తన యొక్క స్థితిని గ్రహించాడు. ఆయన తన యొక్క స్థితి ఏమై ఉన్నది పేతురు తెలుసుకున్నటకు ఈ సంఘటనను ప్రభువారు వాడుకుంటూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వినుట ద్వారా దేవుడు నిన్ను నన్ను ఏదో సందర్భంలో ఎక్కడో ఏదో విషయంతో పట్టుకున్నట్టు ద్వారా మనమేమై ఉన్నామో మనము తెలుసుకొని ఈ రోజున ప్రభు సన్నిధిలో ఉన్నాం. కొన్ని సంఘటనలు మనము సమర్థులమా, మనం అసమర్థులమా, మనం మంచివారమా, మనము చెడ్డవారమని బహిరంగము చేస్తూ ఉంటాయి. ఈ సంఘటన, ఈ పర్టికులర్ ఈవెంట్ పేతురు జీవితంలో తాను ఏమై ఉన్నాడో ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన యొక్క మనసు వికసింపబడి ఎప్పుడైతే తన యొక్క మనోనేత్రాలు తెరవబడ్డాయో, చేపలను ఆయన చూడలేదు, తెరవబడినటువంటి తన నేత్రములు, ఆధ్యాత్మికమైన నేత్రముల ద్వారా కుంచించుకుపోయినటువంటి లోక సంబంధమైన విషయాలతో కుంచించుకుపోయినటువంటి హృదయము విశాలము చేయబడిన తరువాత ఆయన దేనిని ఎంచుకోవాలో, ఏ ఎంపికలో ముందుకు సాగాలో అక్కడ జరిగిన సంఘటన. ఒకవైపు చేపలు, మరొక వైపు క్రీస్తు. దిస్ ఈజ్ ద స్టోరీ. చేపలు ఉన్నాయి 2 దోణుల నిండా, ఒకవైపున క్రీస్తు ఉన్నారు. ఎప్పుడైతే స్పిరిచువల్గా వారి యొక్క ఆలోచనలు మారిపోయాయో, ఈ లోక సంబంధమైనటువంటి ఈ సంపదను విడిచిపెట్టి జాలరులైనటువంటి, నిరక్షరాస్యులైనటువంటి వారి సంగతులు మనోవికాసము చెందినటువంటి వారై ప్రభువుని వెంబడించటము ప్రారంభించారు. అందుకే నేను అన్నాను, ఇది కేవలము చేపల గురించినటువంటి సంఘటన కాదు, కానీ ఈ సంఘటన ద్వారా మనమేమై ఉన్నామో మన హృదయం ద్వారా గ్రహించుటకు దేవుడు ఏర్పాటు చేసుకునేటువంటి మార్గము.
ఎప్పుడైతే ఆ సంఘటన చూచాడో పేతురు మోకాళ్ళ మీద పడ్డాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నాకు చేపలు వద్దు, సమస్తమును వారు దోణిలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, వెంబడించుట అనే మాటకు ఆ గ్రీక్ అనువాదంలో పట్టుకొనుట. వారు విడిచిపెట్టి, ఒకవైపున సంపదను చేపలను విడిచిపెట్టి ఎవరిని వెంబడించారు, ఎవరిని పట్టుకున్నారు అంటే క్రీస్తు ప్రభుని వారు పట్టుకున్నారు. ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ ఉన్నటువంటి మనందరి జీవితాల్లో కొన్ని విషయాలు మనం విడిచిపెడుతూ ఉంటాం, కొన్ని విషయాలు పట్టుకుంటూ ఉంటాం. అయ్యయ్యో నేను విడిచిపెట్టేశాను, అది కలిగి ఉంటే నాకు మేలు జరుగునేమో అనుకుంటారు కొన్ని సందర్భాల్లో. అనవసరంగా దీన్ని పట్టుకున్నాను, నాకు నష్టం వచ్చిందని అనుకోవచ్చు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో చేరినటువంటి మనము మన వ్యక్తిగత విశ్వాస సంఘ జీవితంలో వేటిని హక్కున చేర్చుకుంటున్నాం? నీవు క్రీస్తు ప్రభువుని హక్కున చేర్చుకున్న నో డౌట్ ఎక్కడ ఉన్నాం. ఒకవేళ ఇంకా క్రీస్తు ప్రభువుని హక్కున చేర్చుకొనకపోతే, యేసు ప్రభుని పట్టుకోకుండా ఇంకా ఏదైనా నీవు పట్టుకుంటూ ఉంటే, నీవు పట్టుకున్నది నీ జీవితానికి ఎంత మేలుకరంగా ఉన్నది. నీవు పట్టుకుంటున్నవి నీ గుప్పిట్లో బలవంతంగా బిగిస్తున్నవి నీ ఇంటికి, నీకు, నీ బిడలకు మేలుకరంగానే ఉంటున్నాయా? వీరు విడిచిపెట్టి యేసు ప్రభుని తమ హస్తాలలో బంధించుకుని పేతురు తదితర వ్యక్తులు వెళ్ళారు. అది వారికి ఆశీర్వాదకరముగా మారింది. మనము ఆలోచన చేయాలి, విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టాలి, దేనిని మనము పట్టుకోవాలో వాటిని పట్టుకోవాలి. అందుకని వీరు సమస్తమును విడిచిపెట్టి, పేతురు కూడా అడుగుతాడు ఒకసారి, మేము అన్ని విడిచిపెట్టి వచ్చాం కదా, మాకేం దొరుకుతుంది ప్రభు అన్నాడు. అప్పుడు అన్నాడు, నాతో పాటుగా మీరు కూడా సింహాసనం మీద కూర్చుని తీర్పు తీరుస్తారు అన్నారు. అంటే దేవుడు తన ప్రజలకి ఇచ్చేటువంటి తను విడిచిపెట్టి, అక్క చెల్లెలను, భూములను, ఇంటిని, అందరినీ విడిచిపెట్టి మేము వచ్చేసాం కదా అని ఆయన కూడా మధ్యలో అనుమానం వచ్చింది. రోజున పేతురు గారు ఒకవేళ ఆ వలలు లేదా ఆ చేపలను విడిచిపెట్టి రాకపోతే, హీ రిమైన్స్ ఓన్లీ సిమోన్. అతడు సీమోనుగానే మిగిలిపోయేవాడు కానీ పేతురుగా మారేవాడు కాదు. దేనిని విడిచిపెట్టినంటే తనకున్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టుడు. అక్కడ ధనము కనబడుతుంది, సౌఖ్యము కనబడతా ఉంది, స్థాయి కనబడతా ఉన్నది, విందులు వినోదాలు కనబడతా ఉన్నాయి. వీటన్నిటినీ విడిచిపెట్టాడు. కావుననే అతడు పేతురుగా మార్చబడ్డాడు. ఇదిగో పేతురువు, నీవు బండ అనబడదు, నీవు నీ మీద నేను నా సంఘాన్ని కడతా. ఆ వలలు చేపలు దొరికాయి కదా అని ఆయన ఆ బుట్టలో వేసుకుని వెళ్ళిపోతే ఈరోజు పేతురుగా మారి ఉండేవాడు కాదు, ఆ దేశాలలో సంఘాన్ని కట్టి ఉండేవాడు కాదు. సార్వత్రిక సంఘము పేతురు యొక్క ఆ స్థాపనతో మన ముడిపడి ఉన్నది. సీమోనుగా మిగిలిపోవటం కాదు కానీ ఆ ఉదయకాల సమయంలో అతడు పేతురుగా మార్చబడ్డాడు. అనగా తన ఆధ్యాత్మికమైన స్థితిలో అతడు మరింత ముందుకు వెళ్ళటానికి ఆయన ముందుకు వచ్చాడు. ఎప్పుడైతే మనము మన ఆధ్యాత్మికమైనటువంటి వికాసంలో ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తామో, తన స్వీయ అనుభవంలో నుంచి పేతురు గారు రాస్తూ చెప్పిన మాట 3వ అధ్యాయము 8వ వచనము నుండి 15 వచనాలు చూసినట్లయితే, మొదట స్త్రీల అలంకరణ గురించి చెబుతాడు, పురుషులకు లోబడండి అని చెప్తాడు. తదుపరి పురుషులేమో మీ భార్యలు బలహీనమైన ఘటములని వారిని సన్మానించి, అభ్యంతరములు కలగకుండా మీ ప్రార్థనలకు వారిని సన్మానించమని, వారితో జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయమని చెబుతూ ఆయన ఏమంటాడంటే, తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖములందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గల వారును కరుణాచిత్తులను వినయ మనస్కులునై ఉండి అంటాడు. ఈ లక్షణము మనకు రావాలి అంటే మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఆ భక్తి వికసించేదై ఉండాలి. కుంచితమైనటువంటి సంకుచితమైనటువంటి విశ్వాస జీవితము దానికి దోహదము చేయదు.
ఎవరైతే ఒక సమాజంలో వికసించినటువంటి మనసు, హృదయము, ఆలోచనలు కలిగి ఉంటారో అక్కడ ఇవన్నీ కనబడుతుంటాయి. పేతురు గారు కోరుకునేది ఏంటంటే ఏ యునైటెడ్ అండ్ కంపాషనేట్ కమ్యూనిటీ హీ నీడ్స్. క్రైస్తవ సంఘము అనేది ఏక మనస్సు కలిగి దయ కలిగినటువంటి సమాజముగా ఉండాలి. కంపాషనేట్ కమ్యూనిటీ. ఆయన ఏమంటున్నాడు, మీరు విరివిడిగా ఉండవచ్చును, కానీ క్రీస్తు ప్రభు యొద్దకు పిలిచినప్పుడు భార్యాభర్తలే కానివ్వండి, బిడలే కానివ్వండి, కుటుంబమే కానివ్వండి, మీరు కలిగి ఉండవలసింది యునైటెడ్ హార్ట్. మీరు ఒక హృదయము, ఒక్క మనస్సు, ఒక్క మాట, ఒక్క ఆలోచన మీరు కలిగి ఉండండి. క్రీస్తు ప్రభు యొక్క సంఘము కంపాషనేట్, కరుణ కలిగినదై ఉండాలి. తుదకు మీరందరూ ఆయన ఏక మనస్కులై ఉండండి, కరుణాచిత్తులను, వినయ మనస్కులనై ఉండండి. ఎందుకంటే మీరు ఆశీర్వాదమునకు పిలువబడ్డారు. వీరు యేసు ప్రభు చేత శిష్యులు పిలువబడ్డారు. ఇదిగో నేను మిమ్మలను చేపలు పట్టే జాలరులుగా కాదు కానీ మనుషులను పట్టే జాలరులుగా మిమ్మల్ని చేస్తాను. ఇక్కడికి వచ్చేసరికి మనుషులను జాలరులుగా లేదా మనుషులను పట్టేటువంటి వారిగా అన్న మాటకు పేతురు తీసుకున్న ఆలోచన ఏంటంటే ఆ మనుషులను పట్టడము లేదా ఆత్మలను పట్టడము, ఆత్మలను క్రీస్తు కొరకు సంపాదించడం అనేది ఆశీర్వాదంగా ఇచ్చాడు. భౌతికమైనటువంటి ఈ ధనము నాకు ఆశీర్వాదము కాదు, కానీ నీవు పిలిచిన నీ సువార్త కొరకు ఆత్మలను సంపాదించడమే ఇదిగో నాకు ఆశీర్వాదం. మనము ఆశీర్వాదమునకు వారసులవుటకు పిలువబడ్డాము గనుక ఆయన ఏమంటున్నాడంటే ఇదిగో కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించండి. ఒకటి కంపాషనేట్ కమ్యూనిటీ ఉంటుంది. ఎక్కడైతే క్రీస్తు ప్రభు యొక్క విశ్వాసములో అన్ని విధాల పరిణితి చెందిన విశ్వాసులు ఉంటారో అక్కడ ప్రేమ ఉంటుంది, వినయం ఉంటుంది, కరుణ ఉంటుంది, అక్కడ ఏక మనస్సు ఉంటుంది. దానిని పేతురు కోరుకుంటున్నాడు. అక్కడే ఎవరి మనస్సు అయితే బ్రాడ్గా ఉంటుందో కీడునకు ప్రతి కీడు చేయక దీవించడం జరుగుతూ ఉంది. ఆయన ఏమంటారంటే రెస్పాండింగ్ టు ఈవిల్ విత్ గుడ్. చెడునకు మీరు మంచిగా రెస్పాండ్ అవ్వండి లేదా దీవెనతో రెస్పాండ్ అవ్వండి. దూషణకు ప్రతి దూషణతో మీరు స్పందించడం కాదు, దూషణకు దీవెనతో మీరు స్పందించండి. ఈ ఆధ్యాత్మికమైనటువంటి లోతైన విశ్వాసమునే ప్రభువారు శిష్యుల్లో మొదటిగా పురికొల్పారు, మేలుకొల్పారు. శిష్యులకు మీరు లోకంలోనికి వెళ్ళబోతున్నారు, మిమ్మల్ని అందరినీ దూషించేవారు ఉంటారు, కానీ సేవకునిగా మీరు వారులను దీవించండి. అందుకనే దేవుని వాక్యం అంటా ఉంది, మత్తయి సువార్త 25వ అధ్యాయములు అంటాడు కదా, మీరు కుడి చేతనున్న వారిని బట్టి ఆయన ఏమంటాడంటే తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా అంటాడు. మనం ఆశీర్వాదము కొరకు పిలువబడ్డాం. క్రైస్తవ పరిణితిని మనము చూపించాలి. దానిలో ప్రేమ, ఏక మనస్సు, దీవించడము ఇవన్నీ కూడా మనము కనపరచాలి. కానీ సామెతల గ్రంథకర్త అంటాడు, సామెతల గ్రంథకర్త 17వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే సామెతలు 17 సంతోష హృదయము 13 మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి కీడు తొలగిపోదు. 17 సామెతలు 13 మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి కీడు తొలగిపోదు. అంటే ఏముంటుందండి? మేలుకు ఎవరైతే కీడు చేస్తారో ఆ ఇంటిలో కీడే ఉంటుందన్న భావము ఆ వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. కావున క్రైస్తవ విశ్వాసముగా మన క్రైస్తవ జీవితంలో మనము ఏమాత్రమునో, అందుకనే చాలామంది అంటారు, అయ్యా నీవు మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ కీడు మాత్రము చేయొద్దని మనమే చెబుతూ ఉంటాం. పిలువబడినటువంటి వారముగా, పిలుపునకు తగినటువంటి వారముగా మనము దీవించుటలో మనము విశ్వాసము చూపించాలి, మాదిరి చూపించాలి. తర్వాత వచనానికి వెళ్ళినట్లయితే ఆయన అంటాడు, ఆశీర్వాదమునకు పిలువబడిన మీరు ఆశీర్వాదమును అనగా జీవమును మీరు ప్రేమించి మంచి దినాలు చూడాలంటే ఆయన ఏమంటాడు?
చెడ్డదాన్ని పలకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. ఆయన ఏమంటుందంటే, ఒకటి, మీరు కమ్యూనిటీగా, సహవాసముగా ప్రేమ కలిగిన వారుగా ఉండండి. ఎప్పుడైతే ప్రేమ కలిగిన వారు ఉంటారో మీరు ఇతరులను ప్రతి సమయంలో దీవిస్తారు. మీరు ఎప్పుడైతే ప్రేమ కలిగిన సంఘముగా ఉంటారో ఇదిగో మీలో కపటం అనేది ఉండదు. ఆయన ఏమంటాడు, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోడు వారు. ఇది కీర్తనాకారుడు కూడా 34వ సంకీర్తన 12 నుండి 16 చరణాల్లో వ్రాయబడిన మాటలు. కావున మనము యేసు ప్రభువారి యొక్క నిత్య జీవమును పొందుకొనటానికి మనం ఆయత్తపడుచు ఎదురు చూస్తున్నటువంటి వారముగా మన నోట నుండి ఏమాత్రమును కపటపు మాటలు రాకుండగా మనము చూడండి. యాకోబు పత్రిక 1:26 చూస్తే ఆయన ఏమన్నాడు, యాకోబు భక్తుడు అంటాడు, ఎవడైనాను నోటి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. ప్రియులారా, మనం అనేక దినాలు క్రీస్తు ప్రభు సంఘంలో ఉంటున్నాం, ఇదిగో విశ్వాసులుగా కొనసాగుతున్నాం, ఇంకను వ్యర్థమైన భక్తి కలిగి ఉన్నామేమో ఆలోచన చేయాలి. పేతురు ఆ వ్యర్థమైన ప్రపంచాన్ని విడిచిపెట్టి క్రీస్తు ప్రభుని వెంబడించారు. క్రీస్తు ప్రభుని వెంబడించి విడిచిపెట్టుట లేదా పట్టుకొనుట అనే మాటల అర్థం ఏమిటంటే, ఆయన ఏమంటాడంటే, అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెదకి దానిని వెంటాడవలెను. ఇదిగో పేతురు తదితర ఆ వ్యక్తులు ఒక సాధారణమైన వ్యక్తులుగా పిలువబడి అసాధారణమైన ఉద్దేశం కొరకు పిలువబడినటువంటి వారు పొందుకున్నది ఏమిటంటే శాంతిని, సమాధానం అనే మార్గమును వారు పట్టుకున్నారు. ఆ శాంతి సమాధానం ఏంటంటే ఆ ప్రభువే. ప్రభు చెప్పినది, నేనే మార్గమును, సత్యమును, జీవమును. ఆ జీవమును వారు వెంబడించారు. ఈ ఉదయకాలపు ఆరాధనలో చేరినటువంటి మన సాక్ష్యం ఏమై ఉంటా ఉంది? దేనిని మనం వెంబడిస్తున్నాం? ఏదైతే పట్టుకున్నామని మనం అనుకుంటున్నామో ఆ పట్టుకున్నది నిజంగా ఆశీర్వాదమేనా? ఆ పట్టుకున్నది నిజంగా నీ కుటుంబానికి మేలుకరమైనదేనా? దానిని గ్రహించుటకు ఒకవేళ నీ మనసుకు సరిపోకపోతే మనము ప్రభు యొద్ద సన్నిధికి వచ్చి, పేతురు ఎలాగున ప్రభు పాదముల దగ్గర మోకరించాడో మనము కూడా మోకరించగలిగితే మన జీవనంలో ఏది మంచిది, ఏది చెడ్డదని గ్రహించడం ద్వారా చెడ్డదానిని విడిచిపెట్టి మంచిది పట్టుకున్నట్టు ద్వారా మనము ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూసేవారం ఉంటాం. కావున ఈ ప్రశస్తమైన సమయంలో పేతురు భక్తుడు పొందుకున్నటువంటి శ్రేష్టమైన మేలు, ప్రభుని అంగీకరించడం అనే మేలు మనకు కూడా ప్రభు అనుగ్రహించారు. అందుని బట్టి ప్రభును స్తుతిస్తూ ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం పెంచిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వల్ల మీ హృదయములకు తల